ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథము 26:4. నిజమే, మనకు నిత్యాశ్రయము ఎక్కడ దొరుకుతుంది? మనం సంతోషంగా ఉన్న, బాధలలో ఉన్న, తట్టుకోలేని సమస్యలలో ఇరుక్కున్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య దగ్గరకు వస్తే ఆయన మనల్ని ఆదరిస్తారు. కానీ ఈ లోకంలో అలాంటి వారు మన కొరకు ఎవరైనా ఉన్నారా అంటే, అవసరాన్ని బట్టి ఆదరించేవారు తప్ప ఏది ఆశించకుండా మనకు ఆశ్రయాన్ని ఇచ్చేవారు లేరు. మనం బాధల్లో ఉంటే సంతోషపడేవారు, సంతోషంగా ఉంటే కుళ్ళుకునేవారు ఈ లోకంలో కనబడుతూ ఉంటారు. అలాంటి వారిని నమ్మినా, ఆశ్రయించినా మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మన నిత్య ఆశ్రయదుర్గము మన ప్రభువే. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మన జీవితాలు ఆయన మీదే ఆధారపడి ఉండాలి. తల్లిదండ్రులపై పిల్లలు ఎలా అయితే ఆధారపడతారో అదే విధంగా మన తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయనపై ఆధారపడి జీవించడానికి ప్రయత్నిద్దాం. లోకాన్ని ఆశ్రయించి అధిక దుఃఖం పొందుకునే కన్నా దేవుణ్ణి ఆశ్రయించి మనశ్శాంతితో జీవించడం ఎంతో మేలు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.